గుడ్ మార్నింగ్ అండి రైతు సోదరులకి. మనం ఈరోజు ఫీల్డ్ విజిట్లో భాగంగా మిర్యాల గ్రామం నూతనకల్ మండలం రావడం జరిగింది. ఈ రైతు డిఫెండు పోషకు ఫస్ట్ స్ప్రేలో, రెండవ స్ప్రేలో ఎస్కాట్ అనే మందులను వాడాడు. కంపెనీ పేరు సింబయాటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. చూడండి, డిఫెండు పోషకు మరియు ఎస్కాట్లు అనే మందులు వాడడం వలన కింద నుండి అనగొమ్మలు ఏ విధంగా వచ్చాయి, క్రాప్ ఏ విధంగా సెట్ అయిందో మనం డైరెక్ట్ ఇక్కడ చూపిస్తున్నాము. చూడండి, ఏ చెట్టు ఎక్కడ ఏది తీసుకున్నా కింద నుండి అనగొమ్మలు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రైతు ఇక్కడే ఉన్నాడు. రైతు మాటల్లో తెలుసుకుందాం. ఫీల్డ్లో చూపించడమే కాకుండా చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? గుండెపోయిన సోమేష్. గుండెపోయిన సోమేష్. ఏ ఊరిది? మిర్యాల గ్రామం, మండలం నూతనకల్లు. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం స్ప్రే చేశారు? డిఫెండును పోషకు స్ప్రే చేసిన. డిఫెండ్ పోషకు ఇక్కడి అన్నది ఫస్ట్ రౌండ్ డిఫెండ్ పోషకు అనే మందులని స్ప్రే చేశారు. ఎలా ఉంది ఇది? స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది, స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? స్ప్రే చేయ ముందుకు చిన్నగా ఉండే చేను, దోమ ఉండే, నార్మల్ గా ఇంత గ్రోతింగ్ లేదు. బాగా పెరిగింది చేను, గ్రోత్ వచ్చింది. ఇప్పుడు బాగా పెరిగింది. డిఫెండ్ పోషకు కొట్టినాక మళ్ళీ ఎన్ని రోజులకు కొట్టారు? ఇప్పుడు రెండో స్ప్రే చేసినా అని చెప్పారు. మళ్ళీ 15 days కు మళ్ళా ఎస్కాట్ మందు తీసుకొచ్చి స్ప్రే చేసిన. ఎస్కాట్ అనే మందు తీసుకొచ్చారు. ఓకే, ఎలా ఉంది ఇది ఇప్పుడు రెండు మందులు? చాలా బాగుంది. దోమ పోయింది, ముడత పోయింది. ఎస్కాట్ ఏ దోమ పోయింది? తెల్లదోమ, పేను బంక, ఇదంతా క్లియర్ అయ్యి నీట్గా ఉంది. గ్రోత్ బాగా వచ్చింది. రైతులు ఉన్నారు. ఓకేనా, చెప్పండి ఎట్లా ఉంది ఇది? ఇప్పుడు మీరు చూసారు కదా, మంచిగానే ఉందా? అందరు వాడచ్చా ఈ మందుని? ఓకే, ఎక్కడ తెచ్చారు ఈ మందు? తెలంగాణ ఆగ్రో ఏజెన్సీలో తెచ్చారు. ఎక్కడ? ఏపూర్. ఓకే, షాప్ పేరు తెలంగాణ. ఓకే అండి, చూడండి, మనము రైతు ఫీడ్బ్యాకే కాకుండా మనం చేలోనే ఉన్నాము ప్రజెంటు. ఏ విధంగా వచ్చింది ప్రతి చెట్టు కానీ చేను కూడా మంచి లేతగా, తమలపాకు ఏ విధంగా ఉందో ఆ విధంగా చేను కూడా వచ్చింది. చూడండి, చేను కూడా చూపిస్తున్నాము. డీలర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి, ఈ మందులు మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు? 2 years నుంచి అమ్ముతున్నారు. ఎలా ఉంది ఈ మందుల మీద మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది. ఇప్పుడు డిపెండ్ పోషక కొట్టడం వల్ల మసిపేను కానీ, పచ్చదోమ కానీ, పేను బంక కానీ, తెల్లదోమ కానీ, త్రిప్స్ కానీ పోతుంది. ఆల్టర్నేటివ్ పిండి కూడా పోతుంది. దీనికి పిండి కూడా కంట్రోల్ అవుతుంది, పోతుంది. ఇంకా ఎదుగుదల సైడ్ బ్రాంచెస్, కొమ్మలు కూడా బాగున్నాయి. ఓకే, ఫ్లవరింగ్ కూడా మంచిగా వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. మీరు బాగానే ఇస్తున్నారు. ఎప్పుడో దాదాపు ఒక 400 ఎకరాలకు ఇచ్చేసిన ఇదే డిఫెండ్. ఓకే అండి, మీరు ఎన్ని ఎకరాలు కొట్టారండి? 17 ఎకరాలకు. పక్క రైతు ఇక్కడే ఉన్నాడు. ఒకసారి చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. గుండెపోయిన మధు గారు, మీరు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు? ఇది మొత్తం టోటల్ ఓవరాల్ గా 17 ఎకరాలండి. ఓకే, ఈ 2 రౌండ్లు డిఫెండ్, ఎస్కాట్, పోషకు 2 రౌండ్లకు స్ప్రే చేశారు. ఓకే, మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్, ఫోన్ నెంబర్ 6303792102. ఓకే, ఎదుగుదల బాగుందండి, మంచిగా ఎదుగుదల బాగుంది. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి, కొమ్మలు గిట్ట మంచిగా వచ్చినాయి. ఈ 2వ రౌండ్కే చేను ఇంత ఎదగడం మనకు కనిపిస్తూనే ఉంది. ఓకే, ఎప్పుడు ఇట్లా లేదండి. ఓకే, మీ నెంబర్ చెప్పండి. 9948475089. ఓకే, రైట్. మీది చెప్పండి. 9381000521. ఓకే, పేరు మీరు వాడారా? 10 ఎకరాలు కొట్టావు. సేమ్ ఇదే మందులు. ఎలా ఉందండి దీని ఒపీనియన్? ఎలా ఉంది మీరు చెప్పండి. చాలా నీట్ గా ఉందండి, మంచిగా ఉంది. ఇంతవరకు ఎన్నడూ లేదు ఇట్లా. ఓకే, మాత్రం సూపర్ ఉంది. నమ్మొచ్చు మందుని. కంపెనీ పేరు సింబయాటిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మందులు మనమేం చెప్తున్నాం అంటే కంపెనీ నుండి
రకరకాల మందులు వాడడం అవసరం లేదు. మన కంపెనీలో ఏ మందు వచ్చినా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేనుబంక కానీ పోయి మంచిగా నీట్గా గ్రోత్ వస్తుంది. సైడ్ బ్రాంచెస్ బాగా వస్తాయి. రకరకాల మందులు వాడాల్సిన పని లేదు. ఒకటే మందు ఇస్తే మనం అన్ని విధాలుగా పనిచేసేటట్టుగా మనం ఇస్తున్నాం కంపెనీ నుంచి. నెక్స్ట్ రౌండ్లో ఎస్కాట్ అనే మందుని మీరు స్ప్రే చేశారు ఆల్రెడీ. ఓకేనా? మళ్ళీ మనం ఒక వారం రోజుల తర్వాత వద్దాం. ఈ విధంగా ఉంది ఈరోజు. వారం రోజుల తర్వాత ఏ విధంగా ఉందనేది మళ్ళీ ఒకసారి చూపిద్దాం. ఓకేనా? చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. వీరస్వామి. ఎన్ని ఎకరాలకు కొట్టారు మీరు? 5 ఎకరాలకు కొట్టారు. ఇదే మందు కొట్టావా? ఎట్లుంది? బాగుందా? ఓకే, మీ నెంబర్ చెప్పండి. 934747. ఓకే, మీరు ఎక్కడ తెచ్చారు మందు? తెలంగాణ అక్కడ తెచ్చావు. రైట్. ఆ పక్కది మీదేనా? రైట్ అండి. టోటల్ ఒక్క తీరుగానే ఉంది. అవును, ఎవరిది ఒక బాగుంది. ఓకే ఓకే. టవర్ అవుతుంది